మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు స్పీడ్ గా ఎక్కకుండా చాలా స్లోగా ఎక్కుతుంది. అయితే నేను కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను, వాటిని అయితే ఫాలో కండి. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా స్పీడ్ గా ఎక్కడం జరుగుతుంది. సహజంగా చాలా మందికి మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు చాలా స్లోగా ఎక్కుతుంది కొందరికి. ఎందుకంటే వాళ్ళు కొన్ని పనులు చేయాలి మొబైల్లో, ఆ పనులు చేసి అప్పుడు ఛార్జింగ్ పెడితే మాత్రం చాలా స్పీడ్ గా ఎక్కుతుంది. గంటలో ఎక్కాల్సింది నేను చెప్పినట్టు చేస్తే జస్ట్ అర్ధ గంట లోపే మీ ఫోన్ ఛార్జింగ్ అయితే ఫుల్ అవ్వడం జరుగుతుంది. అవేంటో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక మనమైతే కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇప్పుడు చెప్పే పనులు చేయండి. నెక్స్ట్ టైం మీ ఫోన్ ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్ గా ఎక్కుతుంది. ఫస్ట్ మీ ఫోన్ నెట్ అదే విధంగా వైఫై ఆన్ లో ఉంటే దానినైతే ఆఫ్ చేయండి. అవి ఆన్ లో ఉన్నాయి అనుకోండి, నెట్ అయితే ఎక్కువగా రన్ అవుతుంది. దానితో యూట్యూబ్ నోటిఫికేషన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇక్కడ నుండి అయితే నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. దానితో మీ ఫోన్ ఛార్జింగ్ అయితే చాలా స్లోగా ఎక్కుతుంది. కాబట్టి తప్పకుండా మీరు నెట్ అయితే ఆఫ్ చేసి పెట్టాలి. నెక్స్ట్ మీ ఫోన్ యొక్క లొకేషన్ కనుక ఆన్లో ఉందనుకోండి, దానినైతే 100% ఆఫ్ అయితే చేయాలి. ఈ లొకేషన్ కనుక ఎక్కువగా ఆన్లో ఉన్నది అనుకోండి, మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా దిగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కడం కూడా చాలా స్లోగా ఎక్కుతుంది. కాబట్టి లొకేషన్ మాత్రము 100% ఆఫ్ చేసి పెట్టాలి. అలాగే మీ ఫోన్ యొక్క బ్రైట్నెస్ ఉంటుందిగా, దాన్ని అయితే మొత్తం తగ్గించి ఛార్జింగ్ పెట్టండి. నెక్స్ట్ మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాప్స్ రన్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాప్స్ రన్ అవుతే వాటిని అయితే తప్పకుండా రిమూవ్ అయితే చేయాలి. మీ ఫోన్ యొక్క వాల్పేపర్ అనేది మీ ఫోటో, అదేవిధంగా మరేదైనా హీరో ఫోటో, దేవుడి ఫోటో, బాగా లైటింగ్ ఉన్న ఫోటో కాకుండా మొత్తం బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ పెట్టండి. ఇలా బ్లాక్ కలర్లో ఉన్న ఇమేజ్ పెడితే ఛార్జింగ్ అనేది ఎక్కువగా దిగదు, చాలా తక్కువగా దిగుతూ ఉంటుంది. ఛార్జింగ్ ఎక్కువ కూడా చాలా స్పీడ్గా ఎక్కుతూ ఉంటుంది. అదేవిధంగా మీ ఫోన్ యొక్క సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ వర్షన్లో ఉంటే మీ సాఫ్ట్వేర్ని అయితే తప్పకుండా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి తప్పకుండా. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ వర్షన్లోకి వెళ్ళి అప్డేట్ వర్షన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫోను ఏ ఫోనో ఆ కంపెనీకి సంబంధించిన ఛార్జర్ మాత్రమే వాడండి. అలా ఆ కంపెనీకి సంబంధించిన ఛార్జర్ వాడితే ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా ఎక్కుతుంది. వేరే ఛార్జర్ పెట్టినా కూడా ఎక్కుతుంది. కాకపోతే మీ ఫోన్కు సంబంధించిన ఛార్జర్ పెడితే మాత్రము చాలా స్పీడ్గా ఎక్కుతుంది. కాబట్టి మీ ఫోన్ యొక్క ఛార్జర్ మాత్రమే మీ ఫోన్కు ఛార్జింగ్కి వాడండి. అదేవిధంగా మీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు తప్పకుండా లాక్ అయితే వేసేయండి. ఇలా పైన చెప్పిన అన్నీ కూడా ఫాలో కాండి. తప్పకుండా నెక్స్ట్ టైం నుండి మీ ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా ఎక్కుతూ ఉంటుంది. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా మీ మొబైల్ ఛార్జింగ్ అనేది చాలా స్పీడ్గా ఎక్కడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.